Hi dear gentle friends, welcome to All Rounder Info. This is Gananath Shankar. నేను ఫోన్ రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉంటాను. నాకు ఏం ప్రాబ్లం లేదు, మనీ ప్రాబ్లమ్స్ లేదు అనుకునే వాళ్ళకి ఈ వీడియో సజెషన్ కాదు. సో అట్లాంటి వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేయండి. లేదు నేను ఫోన్ని ఖచ్చితంగా మినిమం 2 years అయినా వాడతాను, నాకు ఎటువంటి హ్యాంగింగ్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు, నేను ఫోన్ని సర్వీస్ సెంటర్కి తీసుకెళ్లకుండా భద్రంగా ఒక 2 years వాడుకోవాలి, దాని తర్వాతే నేను చేంజ్ చేస్తాను అనే వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. సో విత్ దాట్ నోట్, లెట్ us get inside today's video. రైట్, సో నేను ఈ వీడియోలో టాప్ 10 వెరీ యూస్ఫుల్ టిప్స్ ఇస్తాను మీ ఫోన్ లైఫ్ని ఎక్స్టెండ్ చేయడానికి. సో ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ టిప్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ, ఐ ప్రామిస్ దాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఫోన్లోని హీటింగ్ ఇష్యూస్ని లేకపోతే బ్యాటరీ ఇష్యూస్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, ఈ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా దాటాలి అనే దానికి కొన్ని టిప్స్ చూద్దాం. సో ఫస్ట్ టిప్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బట్ ట్రై చేస్తే ఐ ప్రామిస్ యూ డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్. అదేంటంటే బ్యాక్ కేస్. జనరల్గా మనం ఫోన్ కింద పడితే పగలకుండా ఉండడానికి కోసం యూస్ చేసేదే బ్యాక్ కేస్. బ్యాక్ కేస్ అనేది ఫోన్కి సెక్యూరిటీ లాంటిది, నో డౌట్స్, అందులో సెకండ్ థాట్ లేదు. బట్ మీరు ఫోన్ ఛార్జింగ్లో పెట్టేటప్పుడు చాలామందికి ప్రాబ్లం వచ్చేది ఏంటంటే హీటింగ్ ఇష్యూ. నా ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఒక 1 hour 2 hours ఛార్జింగ్ పెడితే ఓవర్ హీట్ అయిపోతుంది అని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ టిప్. సో మీరు ఫోన్ ఛార్జింగ్ పెట్టే ముందు మీ బ్యాక్ కేస్ని తీసేసి ఒక సేఫ్ ప్లేస్లో ఫోన్ని ఛార్జింగ్ పెట్టండి. సో సేఫ్ ప్లేస్లో లేకపోతే అగైన్ దెర్ ఇస్ అ ప్రాబ్లం, ఏదైనా జారి కింద పడితే ఫోన్ పగిలిపోవచ్చు. సో దట్ బ్యాక్ కేస్ తీసేసి ఫోన్ ఛార్జింగ్ పెడితే ఈ హీటింగ్ ఇష్యూని ఖచ్చితంగా ఓవర్కమ్ చేయగలరు. సో ఇది నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు బ్యాక్ కేస్ని తీసేసి ఫోన్ని సేఫ్ ప్లేస్లో ఉంచండి. సో సెకండ్ టిప్ రిలేటెడ్ టు బ్యాటరీ ఇష్యూ. ఇదేంటంటే ఎక్సెస్ ఛార్జింగ్ని అవాయిడ్ చేయండి. ఎక్సెస్గా ఛార్జింగ్ పెడుతూ ఉంటారు. ఇప్పుడు మనం లాక్డౌన్ టైంలో పర్టిక్యులర్గా ఎక్కువ ఫోన్ని సర్వ్ చేస్తూ ఉంటాం కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే పవర్ పోర్ట్ ఎక్కడుందో దాని దగ్గరే కూర్చొని ఛార్జర్ని కనెక్ట్ చేసేసి అక్కడే కూర్చొని గంటలు సర్వ్ చేస్తూ ఉంటారు. మొబైల్లో ఇంటర్నెట్ చూస్తూ ఉంటారు, సాంగ్స్ వీడియోస్ చూస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఈ చిన్న టిప్. సో ప్లీజ్ డోంట్ కీప్ యువర్ ఫోన్ ఫర్ ఎక్సెస్ ఛార్జింగ్ పెట్టొద్దు. ఎక్సెస్ ఛార్జింగ్ అని ఏమంటున్నా అంటే 100% ఛార్జింగ్ ఒక రోజుకి ఒక్కసారి పెట్టాలి. కొంతమంది ఏం చేస్తారంటే 100% ఛార్జింగ్ అయిన తర్వాత కొంత 60% 70% వచ్చిన తర్వాత మళ్ళీ దే విల్ కీప్ ఫర్ ద ఛార్జింగ్. సో ఒక్క రోజులో గుర్తుపెట్టుకోండి, 24 hours 100% ఛార్జింగ్ అనేది ఒక్కసారి మాత్రమే పెట్టండి. సెకండ్ టైం ఒక 60% 70% కంప్లీట్గా అయిపోతే 60% 70% పెట్టుకుంటే చాలు. ఇలా మీరు చేసినట్లయితే మీ ఫోన్ బ్యాటరీ ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. దిస్ ఇస్ ద సెకండ్ టిప్. ఓకే, ఈ థర్డ్ టిప్ వినడానికి కొంచెం సిల్లీగా ఉంటుంది, బట్ ప్రాక్టికలీ ఇట్ ఈస్ పాసిబుల్. పవర్ బ్యాంక్స్ని ఎక్కువ యూజ్ చేయడం తగ్గించండి. సో పవర్ బ్యాంక్స్ ఇప్పుడు మనకి అవసరం ఉండదు, ఎందుకంటే ఇంట్లోనే ఉన్నాం కాబట్టి లాక్డౌన్ సీజన్లో. బట్ లాక్డౌన్ అంతా అయిన తర్వాత మనం జర్నీ చేసేటప్పుడు పవర్ బ్యాంక్స్ మనకి బాగా యూజ్ అవుతున్నాయి అనడంలో డౌటే లేదు. బట్ స్టిల్ పవర్ బ్యాంక్స్ కొంతమంది అలా కనెక్ట్ చేసి పెట్టేసి వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. సేమ్ ఇది కూడా ఎలాగైతే పవర్లో మీరు ఛార్జింగ్ పెట్టి ఎక్సెస్ అమౌంట్ ఛార్జింగ్ ఎక్కిస్తారో సేమ్ లైక్ దట్ ప్రాబ్లం ఇక్కడ పవర్ బ్యాంక్స్లో కూడా వస్తుంది. సో పవర్ బ్యాంక్స్ని ఎంత వాడాలో అంతే వాడాలి. మ్యాక్సిమం యూసేజ్ని అవాయిడ్ చేయండి. పవర్ బ్యాంక్స్ మీ ఫోన్ బ్యాటరీని దోచుకుని, సేవింగ్స్ని దోచుకుని ఒక ప్రమాదకరమైన బ్యాంక్గా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి డోంట్ యూజ్ మచ్ పవర్ బ్యాంక్స్. దిస్ ఇస్ మై ఫోర్త్ టిప్ కమింగ్ టు దిస్ బ్యాటరీ డిపార్ట్మెంట్. సో ఫోర్త్ టిప్ మీరు వినే ఉంటారు, అదేంటంటే మీ ఫోన్ ఏ బ్రాండ్ అయి ఉంటుందో అదే బ్రాండ్కి సంబంధించిన కంపెనీ ఛార్జర్స్ని యూజ్ చేయడానికి ప్రయత్నించండి మ్యాక్సిమం. ఒకవేళ ఇన్ కేస్ నాట్ పాసిబుల్ అనుకుంటే ఇంకేదైనా బ్రాండ్, మంచి బ్రాండే యూజ్ చేయండి. లోకల్ ఛార్జర్స్ యూజ్ చేయడం వల్ల మీ బ్యాటరీ దెబ్బతినే అవకాశాలు చాలా గట్టిగా ఉంటాయి. సో దట్ డోంట్ యూజ్ ద లోకల్ ఛార్జర్స్, ట్రై టు యూజ్ ద బ్రాండెడ్ ఛార్జర్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ట్రై టు యూజ్ యువర్ ఓన్ బ్రాండ్ ఛార్జర్స్. అది మాత్రమే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇన్ కేస్ మీది ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ అయి ఉంటే, ఫాస్ట్ ఛార్జింగ్ ఉండే మొబైల్ అయి ఉంటే, మ్యాక్సిమం ఫోన్స్ ఫాస్ట్ ఛార్జింగ్తోనే వస్తున్నాయి, స్పీడ్ ఛార్జింగ్తోనే వస్తున్నాయి కాబట్టి సో అదే ఫాస్ట్ ఛార్జింగ్ ఉండే అదే బ్రాండ్లోని ఛార్జర్ని యూజ్ చేస్తే సో మీ బ్యాటరీని ఎక్కువగా సేవ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు హ్యాంగింగ్ ఇష్యూస్కి వద్దాం. చాలామందికి ఫోన్ హ్యాంగ్ అవుతూ ఉంది అనే కంప్లైంట్ చెప్తూ ఉంటారు. స్టక్ అవుతుంది, యాప్ ఏదైనా ఓపెన్ చేయాలనుకుంటే టచ్ చేసిన ఒక 10 secondsకో 20 secondsకో కానీ యాప్ ఓపెనే అవ్వడం లేదన్న కంప్లైంట్ని ఇస్తూ ఉంటారు. ఇటువంటి హ్యాంగింగ్ ఇష్యూస్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలో చూద్దాం. సో హ్యాంగింగ్ ఇష్యూస్ని ఓవర్కమ్ చేయడానికి ఫస్ట్ టిప్ ఏంటంటే అన్నెసెసరీ యాప్స్, బల్క్ యాప్స్ డౌన్లోడ్ చేసి, ఏదంటే ఫ్రీగా గూగుల్ స్టోర్లో, యాప్ స్టోర్లో వస్తుంది కదా అని చెప్పి డౌన్లోడ్ చేసి పెట్టుకుంటూ ఉంటాం. అటువంటి అన్నెసెసరీ యాప్స్ని డెలీట్ చేసి
చేసేస్తూ ఉండండి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదైనా స్విగ్గీ లాంటి ఫుడ్ ఆర్డరింగ్ యాప్స్ ఉంటాయి. సో స్విగ్గీ ఒకటే కాదు, జొమాటో ఉంది, ఇంకా చాలా ఫుడ్ ప్యాండా అని చెప్పి చాలా చాలా యాప్స్ ఉన్నాయి. ఇలా ఒక యూస్కి సంబంధించిన ఒకటో రెండో మ్యాక్సిమం ఉండొచ్చు, కానీ దానికి సంబంధించిన అన్ని యాప్స్ని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. ఫస్ట్ ఇనీషియల్గా ట్రై చేయడం తప్పు లేదు, బట్ ఏది వర్కౌట్ అయిందో తెలుసుకున్న తర్వాత ఆ యాప్ని పెట్టుకొని మిగతా యాప్స్ని డిలీట్ చేసేయడం ఈజ్ ద వాట్ ఈస్ దట్ యూస్ఫుల్ థింగ్ అని చెప్పొచ్చు. సో దట్ డోంట్ యూజ్ మచ్ యాప్స్ ఇన్ యువర్ ఫోన్. ఇది మీ ఫోన్ మెమరీని కూడా సేవ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం మీ ఫోన్ లైఫ్ని ఎక్స్పాండ్ చేస్తుంది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్, సో ఫర్ ఎక్స్టెండింగ్ ద ఫోన్ హ్యాంగింగ్ ఇష్యూస్ లేకుండా రావడానికి, ఫోన్స్ లైఫ్ని ఎక్స్టెండ్ చేయడానికి చేయాల్సిన విషయం ఏంటంటే లొకేషన్ని మ్యాక్సిమం ఆఫ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైతే అవసరమో మనం మ్యాప్ యూస్ చేస్తాం, సో మ్యాప్ లాంటి నావిగేషన్ యాప్స్ ఏదైతే యూస్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకి ఈ లొకేషన్ అనేది ఆన్లో ఉంటే సరిపోతుంది. అనవసరంగా సింప్లీ లొకేషన్ని అలా లీవ్ చేసి పెట్టద్దు. సో లొకేషన్ ఉండడం వల్ల బ్యాటరీ ఎక్కువ లాగుతుంది, బ్యాటరీ ఎక్కువ లాగడం వల్ల ఫోన్ హ్యాంగ్ అయ్యే సమస్యలు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో దట్ లొకేషన్ ఎప్పుడు అవసరమో అప్పుడే ఆన్ చేసి మిగతా సమయంలో ఆఫ్ చేసేసేయండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. యాప్స్ యూస్ఫుల్ యాప్స్ మాత్రమే ఉన్నాయి, అయినా నా ఫోన్ హ్యాంగ్ అవుతుందంటే మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే యాప్ మేనేజర్లోకి వెళ్ళి యాప్ మేనేజర్లో సో ఆ పర్టిక్యులర్ యాప్ని ఓపెన్ చేసి దాంట్లో కేష్ అని చెప్పి ఉంటుంది, ఆ కేష్ మెమరీని డెలీట్ చేస్తూ ఉండండి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో. చాలా చాలా ఇంపార్టెంట్. అవును, ఫోన్పే లాంటి యాప్స్కి కొన్నిసార్లు కేష్ మెమరీని డెలీట్ చేస్తే మీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి, తిరిగి మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ ప్రాబ్లమే లేదు, మంత్లీ వన్స్ అలా చేయడంలో అలాట్ చేసి ఒక పర్టిక్యులర్ టైం అలాట్ చేసి చేయడంలో పెద్ద సమస్య ఉండదు. మనకి ఫోన్ లైఫే ఇంపార్టెంట్ అనుకుంటున్నాం కాబట్టి, సో హ్యాంగింగ్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు అనుకుంటున్నాం కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో కేష్ మెమరీని అప్పటికప్పుడు డెలీట్ చేస్తూ ఉంటే మీ ఫోన్ యాప్స్ కరెక్ట్గా పనిచేస్తాయి. ఓకే, ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ సజెషన్, టిప్ అని చెప్తాను మన ఫోన్ లైఫ్ని ఎక్స్టెండ్ చేయడానికి, హ్యాంగింగ్ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి. అట్లీస్ట్ 3 months or 6 months once మీరు చేయాల్సింది ఫ్యాక్టరీ రీసెట్ సెట్టింగ్స్. సో ఫ్యాక్టరీ రీసెట్ సెట్టింగ్స్ అనేది ఏం లేదు, మీ సెట్టింగ్స్లోనే ఉంటుంది, ఫోన్ సెట్టింగ్స్లో. ఈ ఫ్యాక్టరీ రీసెట్టింగ్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ టోటల్ డేటా అంతా కూడా రిఫ్రెష్ అయ్యి ఫోన్ కొన్నప్పుడు ఏ విధంగా ఫ్రెష్గా ఉందో ఆ విధంగా వచ్చేస్తుంది. అఫ్ కోర్స్ మీరు ఫ్యాక్టరీ రీసెట్ సెట్టింగ్స్ చేసే ముందు చేయాల్సిన వెరీ ఇంపార్టెంట్ థింగ్, సో ఇంపార్టెంట్ ఫైల్స్కి అంతా కూడా బ్యాకప్ పెట్టుకోవడం. సో బ్యాకప్ లేకుండా ఫ్యాక్టరీ రీసెట్ సెట్టింగ్స్లోకి ఎంటర్ అవ్వద్దు, ఎందుకంటే డేటా ఎరేజ్ అయిపోయి కొత్త ఫోన్ వస్తుంది. సో దట్ బ్యాకప్ పెట్టుకొని ఫ్యాక్టరీ రీసెట్ సెట్టింగ్స్ అట్లీస్ట్ 3 months once లేకపోతే 6 months once చేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు మీ ఫోన్ కొత్తగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం హ్యాంగింగ్ ఇష్యూస్ అస్సలు రావు. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, సో మీరు వీడియోస్ కానీ ఆడియో కానీ ఏదైనా వినేటప్పుడు చూసేటప్పుడు ఇన్బిల్ట్ స్పీకర్స్లో కొంతమంది వింటూ ఉంటారు. ఇన్బిల్ట్ స్పీకర్స్ అంటే ఫోన్తో పాటు వచ్చే స్పీకర్స్, దాంట్లోనే ఉండే స్పీకర్స్. యూసి ఈ స్పీకర్స్ని యూస్ చేసి ఎక్కువ వీడియోస్ వినడం కానీ చూడడం కానీ ఎక్కువ ఆడియో వినడం కానీ చేయొద్దు. అప్పుడప్పుడు అయితే ఓకే, ఎక్కువ చేసినట్లయితే సో ఫోన్ బ్యాటరీతో పాటు హ్యాంగింగ్ ఇష్యూతో పాటు లైఫ్ కూడా, స్పీకర్స్ దెబ్బతింటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్, అట్ ద సేమ్ టైం ఫోన్ బ్యాటరీ ఫోన్ టోటల్ లైఫ్ కూడా తక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మ్యాక్సిమం ఇయర్ ఫోన్సే మనం యూస్ చేస్తూ ఉంటాం. సో ఇయర్ ఫోన్స్ యూస్ చేయండి, లేకపోతే బ్లూటూత్ స్పీకర్స్ చాలా తక్కువ చీప్ కాస్ట్ కూడా దొరుకుతూ ఉంటాయి. సో బ్లూటూత్ స్పీకర్స్ని యూస్ చేయండి. ఇయర్ ఫోన్స్ వద్దు, నాకు హెల్త్ కాన్షియస్, నేను ఎక్కువ ఇయర్ డ్రమ్స్ దెబ్బతింటాయి అనుకుంటే స్పీకర్స్తో వినాలి అనుకునే వాళ్ళకి సో మై సజెషన్ ఇస్ గో విత్ ద బ్లూటూత్ స్పీకర్స్. సో చీప్గా అయినా పర్లేదు కానీ సో బ్లూటూత్ స్పీకర్స్ యూస్ చేయడం వల్ల మీ ఫోన్ లైఫ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో నా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టిప్, ఈ టిప్ వెరీ 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 ఇంపార్టెంట్. అసలు మనం చెయ్యడమే లేదు ఈ మధ్య, ఒకప్పుడు ఈ టిప్ని ఎవరు చెప్పకపోయినా కరెక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళం, అదే ఇంటర్నెట్ యూసేజ్. సో జియో ఎప్పుడైతే ఫ్రీ ఇంటర్నెట్ ఇవ్వడం స్టార్ట్ చేసిందో మనం ఆ ఇంటర్నెట్ని, మొబైల్ డేటాని ఆఫ్ చేయడం అనేది కంప్లీట్గా మర్చిపోయాం. వీఆర్ నాట్ డూయింగ్ దట్ అట్ ఆల్. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్టెండ్ యువర్ బ్యాటరీ లైఫ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్టెండ్ యువర్ ఫోన్స్ లైఫ్ అనుకుంటే ఎప్పుడైతే మీరు ఇంటర్నెట్ వాడాలి అనుకుంటున్నారో ఆ పర్టిక్యులర్ టైంలో మాత్రమే మొబైల్ డేటా ఆన్ చేస్తే సరిపోతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ యూస్ఫుల్ సజెషన్ ఏంటంటే నైట్ టైమ్స్ మీరు పడుకునే ముందు మొబైల్ డేటాని ఆఫ్ చేసేసి మార్నింగ్ మొబైల్ డేటా ఆన్ చేసుకుంటే మచ్ 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 బెటర్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం కొన్ని పర్మిషన్స్ ఇస్తూ ఉంటాం, నా వీడియోస్లో రెగ్యులర్గా చెప్తూ ఉంటాను, యాప్ని డౌన్లోడ్ చేసే ముందు పర్మిషన్స్ని చూసి ఇవ్వండి. సో బ్యాక్గ్రౌండ్ డేటా అనేది చాలా యాప్స్ మనం పర్మిషన్ ఇవ్వడం వల్ల రన్ అవుతూ ఉంటుంది. అలా రన్ అవుతూ ఉంటే మనకు తెలియకుండానే మనం యాప్ ఓపెన్ కూడా చేసి ఉంటాం, బట్ మనకు తెలియకుండానే సో అది బ్యాటరీ డ్రైన్ చేస్తుంది, ఫోన్ మొబైల్ యొక్క లైఫ్ స్పాన్ని చాలా చాలా కంజెస్ట్ చేస్తుంది, తగ్గిస్తుంది. సో ఈ టిప్స్ని మీరు ఫాలో అయినట్లయితే
once again I'm promising you, you are going to extend your phone's life like anything, like never before. So with all this note, so this is Gananath Shankar. If you are not subscribed, please subscribe to our channel, and if you are concluding up liking our videos, give a thumbs up, share it with your friends, and very importantly, when you are subscribing, so beside that bell icon, press that. So that's very, very important. So once again, this is Gananath Shankar signing off from All Rounder Info. Stay home, stay safe, extend your battery life. Bye bye.